అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మేము చెప్పే మంచి మంచి ధర్మ సందేశాలను గురించి మాకు కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. మాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు మన హిందూ ధర్మం ప్రకారం ఎలా ఆచరించాలో తెలుసుకోవడానికి మేము చేసే ఒక చిన్న ప్రయత్నాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారని భావిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మంగళ గౌరి వ్రతం స్త్రీలకు ఎంత సౌభాగ్యం, ఐశ్వర్యం, మీ భర్తలకు ఎంత ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసం అంటే శివపార్వతులకు అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం. శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. అయితే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు మంగళ గౌరి వ్రతాన్ని చేసుకోవాలి. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తన భర్త ఆయుష్ కోసం, అలాగే ఐశ్వర్యం కోసం ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేయాలి? ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి? పూజా నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ఏదైనా ఒక శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి ఎంత విశిష్టత ఉంటుందో అంతే విశిష్టత ఈ మంగళగౌరి వ్రతానికి కూడా ఉంటుంది. గౌరీదేవి అంటే లక్ష్మీ శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. పెళ్ళైన కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. పెళ్ళైన ఆడవారు మాత్రమే కాకుండా వివాహం కాని ఆడవారు కూడా ఈ గౌరీదేవి వ్రతాన్ని, మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి మీరు కోరుకున్న సౌభాగ్యాన్ని పొందవచ్చు. ఎంతో అదృష్టం ఉంటే గాని ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేరు. కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. విశేషంగా ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిని అందంగా అలంకరించుకోండి. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును ప్రతిష్ఠించి అమ్మవారిని గౌరీదేవిలా భావించి పూజ చేసుకోవాలి. అయితే అమ్మవారి రూపును పెట్టుకోలేని వారు ఈ పసుపుతో గౌరీదేవిని తయారు చేసి వ్రతాన్ని చేసుకోవచ్చు. గౌరీదేవిని ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా కొంచెం పసుపు తీసుకొని పసుపులో పాలు పోసి ఒక చిన్న పసుపు ముద్దలా తయారు చేసుకోవాలి. ఈ పసుపు ముద్దను గౌరీదేవిలా భావించి మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని చేసి ఆ వస్త్రం పైన బియ్యం పోసి 2 తమలపాకులను పెట్టి తమలపాకుల పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి. గౌరీదేవిని ప్రతిష్ఠించిన తర్వాత ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించాలి. అయితే పూజ ప్రారంభించే ముందు తోరణాలు తయారు చేసుకోవాలి. ఒక తెల్లని దారాన్ని 5 పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి 5 ముడులను వేసి ఆ పసుపు దారానికి ఒక పుష్పం కట్టి తోరణంగా తయారు చేసి అమ్మవారి ముందు పెట్టుకోవాలి. అనంతరం గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలను సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసి దీపాలను వెలిగించాలి. అయితే విశేషంగా గౌరీదేవి పూజలో మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది. 5 పిండి దీపాలను వెలిగించి తయారు చేసుకొని దీపానికి
కుంకుమ బొట్టు పెట్టి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాలను చేసుకోవాలి. దీపానికి నమస్కారం చేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించాలి. తమలపాకుల పైన 2 అరటి పండ్లు కానీ 2 వక్కలు కానీ గౌరీదేవికి తాంబూలంగా సమర్పించి నమస్కారం చేసుకోవాలి. విశేషంగా ఈ మంగళగౌరి వ్రతంలో గౌరీదేవిని గన్నేరు పూలతో పూజిస్తే 1000 గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక గౌరీదేవి పూజలో పాలతో చేసిన పరమాన్నం నివేదించాలి. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యంగా తయారు చేసుకోవాలి. అమ్మవారికి చల్లని చూపు మీ కుటుంబం పైన ఉంటుంది. అలాగే మీ స్తోమతను బట్టి పచ్చి శనగలు, పులిహోర, గారెలు నివేదించవచ్చు. గౌరీదేవి పైన అక్షింతలు వేస్తూ మంగళగౌరి అష్టోత్తరం శతనామావళి భక్తి శ్రద్ధలతో పఠించాలి. ఈ మంత్రాలన్నీ చదవలేని వారు ఓం మంగళ గౌరియే నమః అనే నామాన్ని చదువుతూ గౌరీదేవి పైన అక్షింతలను వేయండి. చివరగా గౌరీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి మీ కుటుంబం మొత్తానికి మంచి జరగాలని, మీ భర్త ఆయురారోగ్యాలతో జీవించాలని, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రసాదించమని అమ్మవారిని నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. గౌరీదేవి దగ్గర పెట్టిన తోరణాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోండి. మంగళగౌరి వ్రతానికి చేసేవారు ముత్తైదువులకు మీ ఇంటికి పిలిచి వాయనం అందించాలి. మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీదేవిగా భావించాలి. కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఈ వ్రతానికి 5 ముత్తైదువులను పిలిచి వాయనం సమర్పించాలి. అయితే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు ఈ వాయనంలో పసుపు కుంకుమలు ఉండకూడదు. ఈ సౌభాగ్య వ్రతంలో పసుపు కుంకుమలు వాయనంలో సమర్పించకూడదు. కాబట్టి ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో అరటి పండ్లు, పువ్వులు, గాజులు, ఎర్రటి జాకెట్ ముక్క, అలాగే పచ్చి శనగలు ఉండాలి. 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వలేని వారు కనీసం 1 ముత్తైదువుకైనా వాయనం సమర్పించాలి. అది కూడా సాధ్యం కాకపోతే ఇంట్లో మంగళగౌరి వ్రతాన్ని చేసి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించవచ్చు. ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ వ్రతాన్ని చేసే ఒకరోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ వ్రతాన్ని తొలిసారిగా చేసుకునే ఆడవారు మీరు వ్రతం చేసే సమయంలో మీ పక్కనే మీ తల్లిని కూర్చోబెట్టుకోవాలి. ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. అలాగే తొలి వాయనం కూడా మీ అమ్మగారికి అందించాలి. మీ తల్లి లేని పక్షంలో మీ అత్తగారికి వాయనం ఇవ్వాలి. ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే తమ భర్త ఆయుష్ పెరుగుతుంది. మీ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు. భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఏది కోరుకున్నా సరే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి. చివరగా మంగళగౌరి వ్రత కథను విని మీ వ్రతాన్ని ముగించుకోవాలి. కొత్తగా వివాహమైన ఆడవారు ఈ మంగళగౌరి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. వివాహమైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని మీ పుట్టింట్లో చేసుకోవాలి. ఈ గౌరీదేవి వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి. కాబట్టి ఈ మంగళగౌరి వ్రతం మనం చేసుకోవడం వల్ల మీ భర్తల ఆయుష్, ఆయురారోగ్యాలు, మీ ఇంట్లో మీ పిల్లా పాపలు సిరి సంపదలతో ఎప్పుడూ తులతూగుతారని, మీ పిల్లల చదువులు మంచిగా జరుగుతాయని, ఆ మంగళగౌరి వ్రతం ఒక్కరోజు ఏదైనా మంగళవారం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో సకల సంపదలు పెరుగుతాయని అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి
ఈ వ్రతాన్ని అందరూ ఆచరించాలని భావించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరిదాకా చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.